అందరికీ నమస్కారం. నా పేరు శరత్. నా ఫోన్ నెంబర్ 9573797095. నేను ఈ వీడియోలో డయాబెటీస్ గురించి కొంత మాట్లాడదాం అనుకుంటున్నాను. మీమాంసా శివకుమార్ తన డయాబెటీస్ని క్యూర్ చేయగలను, చేస్తాను, ఏదో మీమాంసాయిజం అని అదని ఇదని ఏదేదో చెప్తున్నాడు. దాని గురించి కొంచెం మాట్లాడదాం. యాక్చువల్గా డయాబెటీస్ 3 రకాలండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే దీన్నే చైల్డ్ ఆన్సెట్ డయాబెటీస్ మెలిటస్ అని కూడా అంటారు. దీనికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని పేరు కూడా ఉంటుంది. ఇది ఎందువల్ల వస్తుందంటే ఇది బై బర్త్ లివర్లో, ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి ఇన్సులిన్ సెక్రెట్ అవ్వదు కాబట్టి దాని ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వక అది డయాబెటీస్గా పరిగణించబడుతుంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది అడల్ట్స్లో అటాక్ అవుతుంది. దీనిని అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ మెలిటస్ అంటారు. ఇందులో ఏంటంటే లివర్లో, ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి ఇన్సులిన్ సెక్రెట్ అయినా కూడా దానికి సెల్స్కి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉండదు. అంటే సెల్స్ తీసుకో ఇన్సులిన్ని. అందువల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వవు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ టైప్ 2 డయాబెటీస్. అదర్వైజ్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపర్గ్లైసీమియా. ఇకపోతే మూడోది జెస్టేషనల్ డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వస్తుంది లేడీస్కి. అది కొంతకాలం, అది వెరీ టెంపరీ, కొంతకాలం మందులు వాడిన తర్వాత అది కంట్రోల్ అయిపోతుంది. సో ఇవ్వండి బేసిక్గా 3 రకాల డయాబెటీస్. ఇందులో మీకు టైప్ 2 డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత కొంతకాలం వరకు మీరు డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మందులు ఇస్తారు. టైప్ 1 డయాబెటీస్కి కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ మెడిసిన్స్ ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే, క్యూర్ చేయవు. అలోపతి మెడిసిన్స్ మేనేజ్ చేస్తాయి కానీ క్యూర్ చేయవు. రెండింటికి డిఫరెన్స్ ఉంది, మేనేజ్మెంట్కి క్యూర్కి. అయితే డయాబెటీస్ అటాక్ అయిన తర్వాత కొంతకాలం వరకు మీరు టెంపరీగా మందులు వాడుతూ తర్వాత మీరు స్ట్రిక్ట్ హెల్త్ అండ్ డైట్ కనుక మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎవరికి ₹1 కూడా కట్టక్కర్లేకుండా, ఏ వెల్నెస్ రిసార్ట్స్కి కూడా వెళ్ళక్కర్లేకుండా మీరు ఇంట్లోనే మీ డయాబెటీస్ని క్యూర్ చేసుకోవచ్చు. అయితే దానికి హై లెవెల్స్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్ అవసరం. దీనికోసం హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్ ఇవన్నీ అవసరం అన్నమాట. ఇవి ఉంటే మీరు ఇంట్లోనే డయాబెటీస్ క్యూర్ చేసుకోవచ్చు. మేనేజ్ కూడా కాదు, క్యూరే చేసుకోవచ్చు. ఎవరికి ₹1 కూడా కట్టక్కర్లేదు. ఈ మీమాంసాయిజాలు, తొక్కలయిజాలు ఇలాంటివన్నీ మీరు నమ్మి అక్కడికి వెళ్ళి వేలకు వేలు ఫీజులు కట్టి ఏదేదో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి అమాయకంగా బలైపోకండి. ఎవరికి ఏ డబ్బులు కట్టక్కర్లేదు, మీరే ఇంట్లో క్యూర్ చేసుకోవచ్చు. అయితే డైట్ వరకు వస్తే మీరు హై క్యాలరీ డైట్ తీసుకోకుండా లో క్యాలరీ డైట్స్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ని మినిమైజ్ చేసి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఒక 6 months కనుక మీరు డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్తో ఉంటే డయాబెటీస్ క్యూర్ అనేది మీ చేతిలోనే ఉంది. దానికోసం 30,000 60,000 ₹1,00,000 ఫీజులు కట్టి వెళ్ళకండి. ఒకవేళ గనక మీరు వెళ్ళాలి అనుకుంటే మార్కెట్లో హైలీ ట్రస్టెడ్ న్యాచురోపతి ప్రాక్టీషనర్స్ అండ్ డైటీషియన్స్ ఉన్నారు. లైక్ మంతెన సత్యనారాయణ రాజు గారు అండ్ వీరమాచినేని గారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హైలీ ట్రస్టెడ్ పీపుల్ అండ్ దే హ్యావ్ క్లీన్ చిట్. వాళ్ళకి క్లీన్ చిట్ ఉంది. సో మీరు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని మీమాంసాయిజాలు, తొక్కలయిజాలు అని చెప్పి ఏదేదో చెప్పి కన్ఫ్యూజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాయలో పడి డబ్బులు వృధా చేసుకోకండి. వాళ్ళు చెప్పేది అక్కడ ఇక్కడ చదివి, లేకపోతే ఇలాంటి ట్రస్టెడ్ పీపుల్ దగ్గర విని నేర్చుకున్నది మీ మీద రుద్దుతూ ఉంటారు. అలాంటిదేం నమ్మకండి మీరు. థ్యాంక్ యూ.